నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం సార్, మనం చాలా ఇందాక వీడియోస్లో మాట్లాడుకున్నాము డబ్బు గురించి. అయితే ఇక్కడ ఎక్కువగా డబ్బుని ఎలా ఊహిస్తారు అని అంటే కనుక డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు వస్తుంది, మనం ఇంతేలే, మన దగ్గరికి ఎందుకు వస్తుంది ఆ లక్ష్మీదేవి, మనం ఇలానే కష్టాలు పడాలి, లేదా వాళ్ళకే డబ్బులు ఉంటాయి, మరి అట్లా ఎట్లా ఎక్కువ అవుతాయో ఏమో, ఆ లక్ష్మీదేవి కూడా ఆ దేవుడు కూడా వాళ్ళనే ఆశీర్వదిస్తాడు, వాళ్ళకే డబ్బులు ఇస్తాడు అని చెప్పి ఈ మాటలు వింటూ ఉంటాం మనం. అవునమ్మా, నిజమేనా? డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బు వెళ్తుందా? కరెక్టే కదా. ఎలా అంటారు? మీరే చెప్తున్నారు కదా, డబ్బున్న వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుందని చెప్తున్నారు కదా. మీరు ఏదైతే చెప్తున్నారో అదే నిజం అవుతుంది కదా. మన సబ్జెక్ట్లో యు ఆర్ ద క్రియేటర్, నువ్వే సృష్టికర్తవి. ఇంతకుముందు నేనేం చెప్పాను గతంలో వీడియోలో, మనమే సృష్టించుకుంటాం. మనకి ఎవడు ఏది కూడా, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకెవరు ఇవ్వరు, మనమే సృష్టించుకుంటాం అని చెప్పాము. ఇక్కడ ఈ పదాన్ని ఎవరు సృష్టిస్తున్నారు? డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది, మన దగ్గర డబ్బు రాదు. ఇదంతా ఎవరు సృష్టించారు? మనమే. కాబట్టి అలాగే వస్తుంది. ఓకే, డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు ఎందుకు వస్తుంది? ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చిన్నప్పుడు మీ దగ్గర పరిసరాల్లో ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఓకే, మీకు తెలుసు, బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళు కారు ఉంది, అప్పుడే వాళ్ళకి కారు ఉంది, అందరు కూడా అమ్మో వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అని అనుకుంటారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారంటే పట్టణంలో ఉంటారు, సిటీలో ఉంటారు, వాళ్ళకి ఏదో బిజినెస్లు ఉన్నాయని విన్నారు. మీరు అంతే అనుకోకుండా ఒక బిజినెస్ లాస్ అయిందని కూడా మీరు విన్నారు. ఓకేనా? లాస్ అయినంత మాత్రాన కారు లేకుండా పోయిందా వాళ్ళకి? ఆ బిల్డింగ్ ఏమైనా అమ్మేసుకున్నారా వాళ్ళు? ఇప్పటికి అదే కార్లు తిరుగుతున్నారు, అలాగే ఉన్నారా లేదా? ఎందుకు అలా ఉన్నారు? ధనవంతుడు ఎప్పుడైనా ధనవంతమైన ఆలోచనలు మాత్రమే చేస్తాడు. ధనవంతుడు ఎప్పుడైనా ఏం చేస్తాడు? ధనవంతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. ధనాన్ని ఎప్పుడు ఆకర్షిస్తాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ధనవంతులుగా అలాగే ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరే అన్నారు మేము ఎప్పుడు ఇలాగే ఉండాలా, వాళ్ళే ఎందుకు అట్లా ఉంటారు డబ్బుతోని, మేము ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉండండి. పేదవాడు పేదరికపు ఆలోచనలు చేస్తాడు. ఓకే, కాబట్టి ఎప్పటికి పేదవాడు లాగానే ఉంటారు. సో ఆలోచన విధానాన్ని ముందు మార్చాలి. ఓకే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ₹1,00,000 మీ దగ్గర ఉన్నాయంటే ఏమంటే లేవంటారు కదా. లేవు కాబట్టి లేవని అంటారు, ఉన్నాయనే చెప్పాలి. ఓకే, నేను ధనవంతుడిని అని చెప్పాలి, ఏనాడు కూడా నేను పేదవాడిని అని చెప్పొద్దు. ఇది బాగా గుర్తుంచుకోండి. మన సబ్జెక్ట్లో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన వాళ్ళు పూర్వీకులు ఉన్నారు పెద్దవాళ్ళు, పక్క వాళ్ళు వచ్చేసి కొద్దిగా కందిపప్పు ఇయ్యో లేకపోతే చక్కెర ఇవ్వో ఏదో అంటారు. సపోజ్ మీ ఇంట్లో కూడా లేదు, వాళ్ళ పెద్దవాళ్ళు ఏమనేది? నిండుగా ఉంది లేదనేది కాదు. మనమైతే లేదనే, ఒక ఫ్రెండ్ అడిగాడు అర్జెంట్గా ₹1000, నా దగ్గర లేవురా అంటాం మనం. నిండుగా ఉన్నాయని చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు కూడా లేదని చెప్పలేదు, ఎప్పుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నదని చెప్పారు వాళ్ళు. ఇది అలవాటు చేసుకోవాలి మీరు. డబ్బున్న వాళ్ళ దగ్గరనే ఉంటుంది, వాళ్ళైతే ఏదో పాపం చేశారు అందుకని బాగా సంపాదిస్తారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ముందు మైండ్లోంచి రిమూవ్ చేయాలి. చేసేసి డబ్బున్న వాళ్ళని చూసి నువ్వు ఆనందించాలి, వాళ్ళని పొగడాలి. ఓహో అంత డబ్బు సంపాదించాడా, బ్రహ్మాండ మంచి కారు కొన్నాడా, మంచి బిల్డింగ్ కట్టాడా అన్నప్పుడు ఏమవుతుందంటే విశ్వం ఆలోచిస్తుంది, ఓహో నీకు కూడా ఇవన్నీ ఇష్టమేనా, ఇష్టమైతే నీకు కూడా ఇస్తాను. ఇప్పుడు దాన్ని చూసి నువ్వు పొగుడుతున్నావు కదా, అంటే నీకు ఇష్టమైతేనే పొగుడుతున్నావు కదా, అప్పుడు నీకు కూడా ఇస్తాను. నీకు నువ్వు దాన్ని పొగడలేదు, తిట్టావనుకో, నీకు అలా ఉండడం ఇష్టం లేదా, నువ్వు ఇంకా దరిద్రుడుగా అంటుంది. ఏమి ఎదురునే కూడా లాగేస్తుంది. కాబట్టి డబ్బున్న వాళ్ళని కానీ ధనవంతుల్ని కానీ చూసి మనం నిరంతరం పొగుడుతుండాలి, ఆ సంతోషాన్ని మనం అనుభవించాలి. అప్పుడు నీకు కూడా అలాంటి ఆలోచన ఉంది కాబట్టి నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ధనవంతులుగానే ఉంటారు, పేదవాళ్ళుగానే ఉంటారు. దాంట్లో మీరు అన్న దాంట్లో ఏం తప్పు లేదు. ఎప్పుడు కూడా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎంత వీలైతంత నువ్వు ఒక కోటీశ్వరుడిగా, ఒక ధనవంతుడిగా, బాగా డబ్బున్నవాడిగా అలా ఫీల్ అవ్వాలి నిరంతరం. మనం ఏం చేస్తామంటే నాకు వచ్చేది 30,000 కదా నెలకి, ఈ 30,000తో నేను నెలంతా ఎలా సాగదీయాలి, నా దగ్గర కూర్చుని దగ్గర డబ్బు ఎలా వస్తుంది, ఇంత చెప్తున్నాను నేను పదే అనుకుంటా ఎలా వస్తుంది. ఎప్పుడు ఇవే ఆలోచనలతో మనం సతమతం అవుతాం. ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు నువ్వు విశ్వాన్ని అవకాశాలు కోరినప్పుడు బోలెడు అవకాశాలు వస్తాయి. మన డబ్బు గురించి కానీ ఐశ్వర్యం కానీ సంపద గురించి పదే ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే డబ్బు నేరుగా నీకు రాదు, దానికి సంబంధించిన అవకాశాలు వస్తాయి. కూర్చున్న దగ్గరనే పదే ఆలోచించడం వల్ల కూర్చున్న దగ్గరనే బోలెడు అవకాశాలు వస్తాయి. ఒక ఆవిడ ఉంది, హోమ్లీ హౌస్ వైఫ్, ఇలాగే అడిగింది, నేను ఇంట్లోనే ఉంటానండి, నేను బయటకు వెళ్ళిన ఏం పని చేయను, నాకు ఎలా వస్తుంది డబ్బు? నాకు డౌట్ వస్తుంది కదమ్మా వీడియోలు చూసిన తర్వాత. నేనైతే ఏం పని చేయను, కూర్చున్న దగ్గర డబ్బు ఎలా వస్తుంది? నువ్వు క్లాస్కి రమ్మా, ఒకసారి క్లాస్కి వస్తే అర్థమవుతాను. క్లాస్ అంతా అర్థమైంది. అర్థమైన తర్వాత క్లాస్లో నుంచి కొన్ని వర్డ్స్ పట్టుకుంది అమ్మాయి, బట్ వాటిని పదే అఫర్మ్ చేయడం మొదలుపెట్టి చేయడం వల్ల ఏమైపోయిందంటే ఉన్న పొలంగానే
అనుకోకుండా వాళ్ళ బ్రదర్ ఏదో బిజినెస్ చేస్తున్నాడు, వాళ్ళ బ్రదర్, ఓకేనా, దానికి సంబంధించిన రైటింగ్ వర్క్ చేయాలి. ఆయన ఏమన్నాడు, వాళ్ళని వీళ్ళని ఎందుకు పెట్టుకోవాలి, మా సిస్టర్ ఉంది కదా అని చెప్పేసి అనుకోకుండా వచ్చేసి, ఏమో ఈ పని ఉంది, నువ్వు నాకు హాయిగా ఇంట్లోనే కూర్చొని ఈ వర్క్ నాకు చేసి నీకు ఎంతో కొంత ఇస్తాను, ఓకేనా. అలా ఆమెకి ఇన్కమ్ సోర్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత మంచి అవగాహన వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ ఇంకో కంపెనీ ఆర్డర్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటాను, నేను హౌస్ వైఫ్, నాకేం తెలియదు, నాకు ఎలా వచ్చింది అవకాశం అంటే ఎలాగైనా రావచ్చు, ఏదైనా రకంగా నీకు అవకాశం రావచ్చు. రాకపోవడం అనేది ఉండదు. నువ్వు ఎంత ఆలోచిస్తే, ఎంత నువ్వు అఫర్మేషన్ చేస్తే అంత తొందరగా నీకు రావడం అనేది మొదలవుతుంది. మీ ఆలోచన తీవ్రతను పెంచినప్పుడు అతి త్వరగా అవుతుంది, ఆలోచన తీవ్రత తగ్గించినప్పుడు ఆలస్యంగా అవుతుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు అనుకున్నాండి, 1 కోటి రూపాయలు మీకు ఎంతసేపట్లో కావాలి, ఎన్ని రోజుల్లో కావాలి? 1 కోటి రూపాయలు మీరు సంపాదించాలి, ఎంత టైం పట్టుద్ది మీకు? మామూలుగా అయితే ఎక్కువ టైమే పడుతుంది 1 కోటి రూపాయలు కావాలి అని అంటే. ఎంత టైం పట్టుద్ది? ఒక 6 నెలల, 1 ఇయర్, 2 ఇయర్స్, 1 ఇయర్ మేబీ కదా. అంటే మీరేమనుకుంటున్నారు, సరే ఇప్పుడు ఒక 100 రూపాయలు సంపాదించాలి, ఎంత టైం పడుతుంది మీకు? తొందరగానే. ఎందుకు అలా వచ్చింది మీకు ఆలోచన? తక్కువ అమౌంట్ కాబట్టి. ఇది తక్కువ అమౌంట్ కాబట్టి తొందరగా అయిపోతుంది, అది ఎక్కువ అమౌంట్ కానీ మీకు లేట్ అవుతుంది. అంటే మీ ఆలోచన విధానంలోనే మార్పు ఉన్నాయి. ఓకే, అర్థమవుతుందా? గంటల 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచంలో? ఉన్నారా లేదా? అంటే వాళ్ళ ఆలోచన విధానం గంటలో నేను 1 కోటి రూపాయలు సంపాదించాలని పదే 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 సబ్ కాన్షియస్ మైండ్కు కాషన్ ఇచ్చారు. అలాంటి ఐడియాస్ వాళ్ళకి రావడం వల్ల వాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ మన 1 కోటి రూపాయలు అంటే అమ్ము, అసలు జీవితకాలంలో సంపాదిస్తామా? ఒక్క వ్యక్తి, ఒక మధ్యతరగతి వ్యక్తి కనీసం ఒక 20 లక్షలు చేతిలో పట్టుకొని చూసిన వాడు ఇప్పటిదాకా లేరు. చాలా మంది 1 కోటి రూపాయలు అంటే ఎందుకు ఇస్తాడు వాడు? 20 లక్షలు దిక్కులేవు, 1 కోటి రూపాయల గురించి ఆలోచిస్తాడు. మైండ్ లో అదే నడుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకొని 1 కోటి రూపాయలైనా సరే, 100 రూపాయలైనా ఒకే రకమైనటువంటి అఫర్మేషన్ మీరు ఒకే సమాన రేఖలో ఆలోచించినప్పుడు మీకు 1 కోటి రూపాయలైనా నెల రోజులే పడుతుంది, 100 రూపాయలైనా నెల రోజులే పడుతుంది. అంటే మనం చూసే ఆలోచన విధానంలో తేడా, ఆ తేడా అనేది మనం అంత డిస్టెన్స్ చూపిస్తుంది. అది ఇదంతా ఎలా పనిచేస్తుంది అనేది దీనికి ఒక సూత్రాలు ఉంటాయి, అవన్నీ మనం క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, సో ఇదన్నమాట. నిజంగా ఒక్కొక్కటి ఈ సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాము అనేది అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.